దగ్గర కూర్చోవటం కూడా మానేశారండి. దేవునితో సమయం గడపడం లేదు చాలామందికి. దేవునితో సమయం గడపండి. తల్లిదండ్రులుగా మీ బిడ్డలతో సమయం గడపండి. మీ బిడ్డలు మీరు కలిసి దేవునితో సమయం గడపండి. అదే కుటుంబ ప్రార్థన అంటారు. ఎంతమంది కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి? చేయి చూపించండి. మిగిలిన వాళ్ళకి కుటుంబ ప్రార్థన లేదా? అసలు కుటుంబాలే లేవా? ఏంటండి మాట్లాడండి. కుటుంబాలు ఉన్నోళ్ళు చేయి చూపించండి. అర్జెంటుగా మీ ఇంట్లో సీసీ కెమెరా పెట్టి నాకు కనెక్షన్ ఇవ్వండి. ఈ రోజు నుంచి రోజు కుటుంబ ప్రార్థన చేసుకోండి. మీరేం సీసీ కెమెరా పెట్టక్కర్లేదు, నాకేమీ కనెక్షన్ ఇవ్వక్కర్లేదు. ఆల్రెడీ మీ ఇంట్లో సీసీ కెమెరా ఉంది. ఎక్కడి నుంచి? ఆయన చూస్తున్నాడు. ఆయన నీ నడక, నీ పడక, నువ్వు కూర్చుండట, నీవు లేచుట, నీ ప్రవర్తన అంతా చూస్తున్నాడు. 24/7 24 గంటలు. నా క్రియలు, నా చర్యలన్నీ నీకు బాగుగా తెలుసు. 139వ కీర్తన ఎప్పుడైనా చదివారా? అలాంటి చదివితే భయం వేస్తుందంట, అందుకే మానేశామంటారా?